ఫ్రెండ్స్ ఇది OnePlus Nord 3 OnePlus స్పెషల్ బాక్స్లో ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు బాగుండే, ఇప్పుడు అంత అట్రాక్టివ్ అనిపించట్లేదు. లోపల కూడా కంటెంట్ కూడా అంత మసాలా కంటెంట్ అయితే ఉండట్లేదు. అంటే మనకి కేసులు కానీ ఇట్లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు వీళ్ళు. సో ప్రస్తుతానికి అయితే ఇది బాక్స్ అయితే OnePlus Nord 3ది. ఇక్కడ చూడొచ్చు నార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది, OnePlus లోగో. కలర్ అయితే చేంజ్ ఏం అవ్వలేదు, బ్లూ అండ్ బ్లాక్ థీమ్లో బాక్స్ కలర్ అయితే ఉంది. సేమ్ ప్రీవియస్ మనకి నాట్ సిరీస్ ఎట్లా ఉంది అట్లనే ఉంది. అండ్ ఇంక ఓపెన్ చేస్తే లోపల ఇక్కడ చూడొచ్చు హాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి వెల్కమ్ నోట్ అయితే ఉంది. దీనిలో కొన్ని ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉన్నట్లు, 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ. సో స్పెసిఫికేషన్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్ యూస్ చేసినట్టు కూడా ఇక్కడ చెప్తున్నారు, డాల్బీ అట్మాస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి మనం కాఫీ పెట్టుకోవడానికి టేబుల్ మీద పెట్టుకొని కాఫీ పెట్టుకుంటాం కదా, దానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఉపయోగం ఏందో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇది మీకు రాదు, మీరు కొంటే మాత్రం ఫోన్ స్పెషల్ బాక్స్ అయితే రాదు మీకేమి. ఇంకా దీని లోపల ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఇదే మీకు ఫోన్ అయితే ఇది వచ్చింది. మీరు ఒకవేళ కొంటే మాత్రం ఈ బాక్స్ ఒకటే వస్తుంది. ఇంతకుముందు బాగుండే కేసులు ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా ఉండే, ఇప్పుడు అంత అనిపించట్లా, అంత అట్రాక్టివ్ అనిపించట్లా. ప్రైస్ చూస్తే ఇక్కడ 37,000 సంథింగ్ ఉంది. ఇది ఎంత ప్రైస్ తీస్తారో మనం చెప్పలేం. ప్రైస్ 30,000 దాకా ఉండొచ్చు, దగ్గర 30,000 ఆ రేంజ్లో దీని ప్రైస్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకా మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది 16GB ర్యామ్, 256GB మోడల్, టాప్ మోడల్. కలర్ వచ్చేసరికి మిస్టీ గ్రీన్ కలర్. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో, అసలు ఫోన్ ఎలా ఉందో ఇవన్నీ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ మనకు OnePlus Nord 3 5G అని చెప్పి మెన్షన్ చేస్తుంది. బాక్స్ లోపల కేస్ అయితే ఇస్తారు. కేస్ కొద్దిగా క్లియర్ కేస్ అయితే కాదు, ఇది డిఫరెంట్గా అయితే ఉంది, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది కేస్ అయితే. TPU కేసే, కాకపోతే క్లియర్ కాదు. OnePlus బ్రాండింగ్తో వస్తుంది ఇది. అండ్ రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్, నాట్ స్టిక్కర్స్ అండ్ కొన్ని వారంటీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి. సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా ఇక్కడ ఉంది మనకి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. ఇది మాత్రం పేపర్. మ్యాక్సిమం ఇప్పుడు బ్రాండ్స్ కవర్స్ అయితే తీసేస్తున్నాయి, పేపర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది మొబైల్ అయితే. అండ్ కేసు కూడా ఇంచుమించు ఇదే కలర్లో అయితే వీళ్ళు ఇచ్చారు. ఫోన్ కేసు కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోన్ కేసు కూడా సేమ్ ఇంచుమించు ఇదే కలర్లో ఉంది. సరే వేసి చూద్దాం. ఇంకా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనం క్లియర్ కేసులు చూసి ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బాగుంది కేసు అయితే ఫోన్కి, సేమ్ కలర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఛార్జర్ ఉంది. ఇది వచ్చేసరికి సూపర్ బుక్ ఛార్జర్, 80 వాట్ ఛార్జర్. ఇక్కడ చూడొచ్చు 80 వాట్ సూపర్ బుక్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అండ్ ఫైనల్గా Type-C కేబుల్, OnePlus రెడ్ కేబుల్, Type-A to Type-C. ఇవి మీకు బాక్స్లో కంటెంట్స్ అయితే. ఈ ఫోన్ నేను ఒక వారం అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ దీనిలో నాకు నచ్చినవి మొత్తం దీనిలో మీకు చెప్తాను. 1 వీక్లో ఏమి బాగా అనిపించినాయి, ఏం బాగలేవు, ఇవన్నీ మీరు వీడియో మొత్తం చూడండి. ఒకవేళ ఈ ఫోన్ కొనాలనుకుంటే మీకు వీడియో హెల్ప్ అవుతుంది. దానికంటే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే అండ్ MediaTek Dimensity 9000 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ సపోర్ట్తో వస్తుంది. మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, వీడియోలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిజికల్ వారీ గురించి మాట్లాడితే, ఫస్ట్ డిజైన్ చూస్తే ఇది OnePlus Nord CE3 Lite మీకు గుర్తు వస్తుంది, సేమ్ అలానే కనిపిస్తూ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్స్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఫ్రంట్ డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. నెక్స్ట్ దీనిలో అలర్ట్ స్లైడర్ అలర్ట్ స్లైడర్ అయితే ఇచ్చారు. సో ఇది చాలా మంది OnePlus లవర్స్ ఇష్టపడుతుంటారు ఈ ఫీచర్ని. అలర్ట్ స్లైడర్ దీనిలో అయితే మీకు ఉంది. అండ్ IR బ్లాస్టర్ కూడా ఉంది, టాప్లో మీకు IR బ్లాస్టర్ కనిపిస్తుంది. బాటంలో చూసుకుంటే దీనిలో 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. సిమ్ ట్రే విషయానికి వచ్చినా కానీ మీకు మైక్రో స్టిక్కర్స్ స్లాట్ అయితే లేదు, 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అంతే. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి బాటంలో ఒకటి, అండ్ ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. సెంటర్ పంచ్ హోల్లో మీకు ఫ్రంట్ కెమెరా ఉంది, 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీన్ని డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్స్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ మీరు కేస్ లేకుండా యూస్ చేస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్. ఈ ఫోన్ బరువు వెయిట్ గురించి మాట్లాడితే ఇది మీకు 194 grams ఉంది,
3.5 ఆ రేంజ్ ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 8.15 mm థిక్నెస్ ఉంది ఫోన్ది. నెక్స్ట్ దీని డిస్ప్లే మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. వీళ్ళు 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. రెజల్యూషన్ చాలా బాగుంది. మీకు 6.74 ఇంచ్ డిస్ప్లే, పెద్ద డిస్ప్లే. ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ మీకు గేమింగ్లో ఉపయోగపడుతుంది, కర్వ్ అయితే కాదు ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 14-15 nits బ్రైట్నెస్ ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ మీకు బాగా కనిపిస్తుంది. 10-bit ప్యానల్, HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ టచ్ శాంపిల్ వచ్చేసరికి 1000 Hz ఉంది దీనిలో. డిస్ప్లే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. డిస్ప్లే మీరు చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించదు. డిస్ప్లే క్వాలిటీ సింప్లీ సూపర్ ఆ ప్రైస్కి. దీనిలో L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ ఇంకా HDRలో కూడా చూడొచ్చు. HDR సపోర్ట్ కూడా ఉంది దీనిలో మీకు. డిస్ప్లే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ సౌండ్ కూడా డిసప్పాయింట్ చేయదు. మీకు స్టీరియో స్పీకర్స్, డిరాక్ ఆడియో ఉంది, డ్రైవర్స్ డైరెక్ట్ ఉన్నాయి. అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంది, హై రేజ్ ఆడియో సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. మీకు నార్మల్ సౌండ్ విషయానికి వచ్చినా కానీ మీరు డైరెక్ట్ సౌండ్ వింటున్నా కానీ బాగుంది. స్టీరియో స్పీకర్ ఎక్స్పీరియన్స్ కూడా గుడ్. ఒకసారి సౌండ్ వినండి, ఒక సాంగ్ మీకే అర్థమవుతుంది. ఓవరాల్ డిస్ప్లే సౌండ్ గుడ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్. ఇది ఆల్మోస్ట్ మీకు 8 Gen 1 ఉంది కదా, దాంతో కాంపిటీషన్ అన్నమాట. ఇది 9 series మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కిందకు వస్తుంది. లాస్ట్ టైం ఇది Note 2T సక్సెసర్ అని చెప్పొచ్చు. Note 2Tతో కంపేర్ చేస్తే దగ్గర 50% మీకు జంప్ అవుతుంది పర్ఫార్మెన్స్లో. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మీది ఈవెన్ గేమ్స్ కూడా మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ BGMI కూడా ఇది మీకు అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు 90 FPS సపోర్ట్ ఉంది. ఇంకొక గేమ్ PUBG న్యూ స్టడీ ఎవరు ఆడరు, అది కూడా 90 FPS సపోర్ట్ అయితే ఉంది. ఓవరాల్ BGMI అయితే టెస్ట్ చేసిన కూడా BGMI అయితే మొత్తం పర్ఫార్మెన్స్ గుడ్. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు ఎక్కడ ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. మీరు ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేస్తుంటే ఎలా ఉంటుంది, మీకు 8 series ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, స్నాప్డ్రాగన్ అదే పర్ఫార్మెన్స్ దీనిలో కూడా మీకు ఉంటుంది. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ హీట్ అవుతుంది ఇది. మీకు 8 series ప్రాసెస్ మీకు కొద్దిగా వామ్ అవుతూ ఉంటాయి మీరు ఎక్కువసేపు ఆడితే. దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా అంత వామ్ అయితే అవ్వదు, అంత హీట్ అయితే అవ్వదు. అది ప్లస్ పాయింట్. కొన్ని బ్రాండ్స్ అయితే వివో లాంటి బ్రాండ్స్ X series ఫోన్స్ వాళ్ళలో 8 series ప్రాసెసర్స్ యూస్ చేయకుండా ఈ ప్రాసెసర్స్ 9 series ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 9 series ప్రాసెసర్స్ యూస్ చేస్తారు. అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసరికి కెమెరా యూస్ చేసినప్పుడు ఫోన్ కొద్దిగా హీట్ అవుతుంది కదా, సో ఈ ప్రాసెసర్ కొద్దిగా తక్కువ హీట్ అవుతుంది దాంతో కంపేర్ చేస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్ అయితే మాత్రం మీకు టెంపరేచర్ పరంగా అయితే మాత్రం కొద్దిగా 8 Gen 1 వీటితో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా తగ్గుతుంది ఇది. పర్ఫార్మెన్స్ మీకు స్నాప్డ్రాగన్ ఎప్పుడు ఎడ్జే ఉంటుంది. చాలామంది స్నాప్డ్రాగన్ ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే ఇది తక్కువేం కాదు. మీకు స్నాప్డ్రాగన్ 8 series ప్రాసెసర్తో కంపేర్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ ఇంచుమించు అదే రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మీకు X యాక్సిస్ లీనర్ మోటార్తో వస్తుంది. మీకు టచ్ చేసిన ఫీడ్బ్యాక్ వస్తుంటుంది కదా, అది కూడా బాగుంది. ఫ్లాగ్షిప్లో ఉంది. 5G బ్యాండ్స్ కూడా 9 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. డ్యూయల్ 5G కూడా సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్ కార్డులు అయితే మీరు దీనిలో పెట్టుకోవచ్చు. గేమింగ్లో దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో అది కూడా దీనికి హెల్ప్ అవుతుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. బ్యాటరీ దీనిలో 5000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీకు 1.5K AMOLED డిస్ప్లే కాబట్టి మీరు 5000 బ్యాటరీ అంటే మీకు ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంటే ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంత ఉండదు. కొద్దిగా తొందరగానే ఇది డ్రైన్ అవుతుంది. టెస్టింగ్ ప్రకారం చూసుకుంటే 2 hours యూట్యూబ్ వీడియో 4K వీడియో HDR వీడియో ప్లే చేస్తే 32% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ 2.5 hours లవ్ టుడే మూవీ ప్లే చేస్తే 29% డ్రాప్ అయింది. 1 hour BGMI ఆడితే 20% బ్యాటరీ డ్రాప్ అయింది. అండ్ హాఫ్ అన్ అవర్ 4K వీడియో రికార్డ్ చేస్తే 16% బ్యాటరీ డ్రాప్ అయింది. ఇవి డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు ఏ పని ఎక్కువ చేస్తారు దీనిలో, దాని ప్రకారం బ్యాటరీ ఎంతసేపు వస్తుందో కంటిన్యూస్గా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మీరు జనరల్ యూస్ చేస్తే మాత్రం మీకు స్క్రీన్ ఆన్ టైం వైఫై మీద 6 to 7 hours వరకు వస్తుంది. ఒకవేళ మీరు 5Gలో యూస్ చేస్తే మాత్రం 4 hours ఆ రేంజ్ అయితే మీకు స్క్రీన్ ఆన్ టైం దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీడియం యూజర్ అయితే ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. మరి హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ ఈ ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 15 నిమిషాల్లో 50% ఛార్జ్ అయిపోద్ది. 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయితే మీరు ఈ ఫోన్ని చేసేయచ్చు. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కెమెరా దీనిలో మీకు 3 కెమెరాస్ ఉన్నాయి. 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సెన్సార్ కూడా సోనీ సెన్సార్, సోనీ IMX890 సెన్సార్, f1.8 అపేచర్తో వస్తుంది. సోనీ IMX890 మీకు OnePlus 11 సిరీస్లో ఉంటుంది. 11R వీటిలో కూడా మీకు ఈ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. సో మెయిన్ కెమెరా మంచి సెన్సార్ ఇది. అండ్ 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 2 MP మ్యాక్రో కెమెరా. ఇది బ్యాక్ కెమెరా సెటప్. ఫ్రంట్ 16 MP కెమెరా. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే కెమెరా మీకు మెయిన్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ, అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు మెయిన్ కెమెరా నుంచి చాలా బాగా వస్తుంది. కొన్ని శాంపిల్స్ కూడా మీరు చూడవచ్చు. అండ్ లో లైట్ విషయానికి వస్తే మాత్రం మీకు మెయిన్ కెమెరా ఈవెన్ మీకు లో లైట్లో లైటింగ్ బాగుంది అనుకోండి, ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్
డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. పోర్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం ప్రాబ్లం ఉంది. లో లైట్ పోర్ట్రేట్స్ మీకు కొద్దిగా నార్మల్ ఫోటోతో కంపేర్ చేస్తే సాఫ్ట్ అయితే వస్తున్నాయి. ఫేస్ మీకు అంత క్లారిటీ అయితే ఉండట్లేదు. సో అక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది కెమెరాలో. లో లైట్ పోర్ట్రేట్స్, డే లైట్లో చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్స్, మీకు ఇమేజ్ షార్ప్ ఉంటుంది, డీటెయిల్స్ బాగున్నాయి, పోర్ట్రేట్ ఎఫెక్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా వైడ్ యాంగిల్ మ్యాక్రో కెమెరాస్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. ఇప్పుడు చెప్పే డైలాగే ఇది. 8 మెగాపిక్సెల్ వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, ఇవి అంత యూస్ ఉండవు మీకు. లైట్ బాగుంటే ఓకే, లో లైట్కి వెళ్తే మరి దారుణంగా ఉంటాయి కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా, లైటింగ్ బాగుంది అనుకో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డే లైట్లో. హెచ్డిఆర్ కూడా బాగుంది, రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా మీకు హెచ్డిఆర్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా చూడొచ్చు హెచ్డిఆర్ ఎఫెక్ట్, మీకు ఆన్ ఆఫ్కి డిఫరెన్స్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు లైటింగ్ బాగుంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ బాగుంది, డీటెయిల్స్ కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే లో లైట్కి వెళ్ళారనుకోండి, ట్యూబ్ లైట్ కండిషన్కి వెళ్ళినా కానీ మీకు కొంచెం నాయిస్ అయితే, మరీ ఎక్కువ లైట్ ఉంటే బాగానే వస్తుంది, కానీ కొద్ది లైటింగ్ తక్కువ అయితే మాత్రం నాయిస్ లెవెల్స్ పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఇంకా లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ ఇంకా దారుణంగా అయితే ఉంది ఫ్రంట్ కెమెరాలో. ఫ్రంట్ పోర్ట్రేట్స్ ఆడుకో మీకు బాగా వస్తున్నాయి, డే లైట్లో బాగానే ఉన్నాయి, లైటింగ్ ఎక్కువ ఉంటే. లో లైట్కి వెళ్తే సాఫ్ట్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా దీనిలో డ్యూయల్ వ్యూ వీడియో ఉంటుంది, ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు, అదొక ఫీచర్ ఉంది. అండ్ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఫొటోస్ తీసుకోవచ్చు మీరు. నార్మల్కి బొకే ఫ్లేర్ పోర్ట్రేట్కి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. వెనకేమైనా ఉంటే వాటిని నార్మల్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఎన్హాన్స్ చేసే ఎఫెక్ట్ అయితే ఇస్తుంది, ఫ్లేర్ ఎఫెక్ట్ అయితే. సో ఇక్కడ కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ లో లైట్కి వెళ్తే మాత్రం మీ ఫేస్ మీద లైట్ వేసుకొని తీస్తే వస్తాయి, కానీ లైట్ లేకపోతే మాత్రం ఏం ఉండదు, మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. ఫేస్ మీద లైట్ వేసుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్లో కావాలనుకుంటే ఎవరైనా ఫ్లాష్ చేసి మీ ఫేస్ మీద పెట్టి ఏదైనా ఫోన్లో అప్పుడు తీయండి, అట్లాంటి ఎఫెక్ట్లు కావాలంటే. ఫ్లేర్ పోర్ట్రేట్ అయితే ఉంది, ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరాస్కి అయితే దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో విషయానికి వస్తే బొకే వీడియో కూడా ఉంది, బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు 1080pలో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి. నెక్స్ట్ ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వస్తే 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో నాకు స్టెబిలైజేషన్ బాగా నచ్చింది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. నార్మల్ వేరే ఫోన్లో కూడా 4K 60లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండగా ఇంత స్టేబుల్గా అయితే ఉండదు. నార్మల్ మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు మీకు అంత షేక్ అయితే లేదు, వీడియో స్టెబిలైజేషన్ బాగుంది. ఇంకా OS ప్లస్ EAS ఇంప్లిమెంటేషన్ అయితే మీకు 1080pలో ఉంది, 1080pలో మీకు ఇంకా స్టేబుల్ అయితే ఉంటుంది. ఒకసారి వీడియో శాంపిల్ చూడండి 4K 60 FPSది. ఇక ఆడియో కొద్దిగా దూరంగా ఉంటాం కాబట్టి ఆడియో అంత పికప్ చేయలేవు మొబైల్ ఫోన్స్. ఫ్రంట్ కెమెరా వీడియోలో మీరు ఆడియో చూడవచ్చు. ఒకవేళ మీరు వ్లాగ్ రికార్డ్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డ్ చేసినప్పుడు చూడండి ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో ఇన్బిల్ట్. ఫ్రెండ్స్ ఇది OnePlus Nord 3 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా, 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి మీరు చెక్ చేయండి ఎలా ఉందో. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీరు నడుస్తున్నప్పుడు కొద్దిగా వీడియో అయితే స్టేబుల్గానే ఉంటుంది. సో చూడండి స్టెబిలైజేషన్ ఎట్లా ఉందో. ఒకవేళ మీరు ఫుల్ స్టెబిలైజేషన్ కావాలంటే, మీరు పరిగెడుతున్నా కానీ స్టెబిలైజేషన్ ఉండాలి అంటే మాత్రం 1080pలో ఉంటుంది. అక్కడ మీకు OS EAS రెండు కలిపి వర్క్ అయితే. ఇది వీడియో క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, నేను OnePlus Nord 3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ 1080p వీడియో రికార్డ్ చేస్తున్నాను, నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు మీకు ఎలా ఉందో. అండ్ ఓవరాల్ అయితే మాత్రం దీనిలో కొద్దిగా 4K వరకు ఇస్తే బాగుంటుంది. మ్యాక్సిమం అన్ని మొబైల్స్ ఇప్పుడు వచ్చాయి ఆ బడ్జెట్లో. కొన్ని శాంసంగ్ మొబైల్స్ అండ్ మోటరోలా తప్పితే మిగతా వాళ్ళంతా 1080p వేస్తున్నారు ఫ్రంట్ వీడియో రికార్డింగ్. అడిగితే ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు ఫ్రంట్ కెమెరా అని 4Kలో అని చెప్పేసి చెప్తున్నారు. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ చెప్పండి దీనికి సంబంధించి. అండ్ వీడియో ఆడియో కూడా మీకు దీని ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఒకవేళ మీరు ఇలా వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఆడియో వీడియో ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అది OnePlus Nord 3. స్లో మోషన్ వీడియో 1080p 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. 720p 240 FPS ఉంటుంది. నాకు తెలిసి కొద్దిగా బెటర్ వీడియో అయితే మీరు 1080pలో రికార్డ్ చేయొచ్చు, క్వాలిటీ బాగుంటుంది. 720pలో స్లో మోషన్ ఎఫెక్ట్ బాగుంటుంది కానీ క్వాలిటీ ఉండదు వీడియో. ఇది కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా డిపార్ట్మెంట్లో ఈ వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాస్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. అండ్ ఇంకొకటి లో లైట్లో పోర్ట్రేట్ షాట్స్ అయితే మెయిన్ కెమెరా బ్యాక్ కెమెరా స్ట్రగుల్ అవుతుంది. లో లైట్లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ కెమెరా మీకు నార్మల్ పోర్ట్రేట్ రెండు స్ట్రగుల్ అవుతున్నాయి. ఇవి కెమెరా డిపార్ట్మెంట్ వడ్డీ. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ OnePlus ActionOS మీద రన్ అవుతుంది. సో మీకు అన్నీ ఉంటాయి, కస్టమ్ ఇవే కాబట్టి మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మీకు 3 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఫోన్కి అయితే వస్తాయి. UI బాగానే ఉంటుంది. మీరు OnePlus ఎక్కువ మంది తీసుకునేది కూడా స్మూత్నెస్ కోసం, ఎక్కువ కాలం యూస్ చేసినా కానీ ఫోన్స్ కొద్దిగా స్మూత్ ఉంటాయి. UI ఎక్స్పీరియన్స్ అయితే గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. ఇంకా అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు అలర్ట్స్ లైట్ ఆల్రెడీ చెప్పాను. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. IP54 అంటే ఇది స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట, డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచు, కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. NFC ఉంది, బ్లూటూత్ 5.3 మీద వర్క్ అవుతుంది, IR బ్లాస్టర్ అయితే ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై మీకు చిన్న చిన్న ఫోన్లో కూడా వస్తున్నాయి, చాలామంది అడుగుతున్నారు అందుకే చెప్తున్నా. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి,
సూపర్ ఉన్నాయి. సెన్సార్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి. ఈవెన్ జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం కంప్లీట్ రివ్యూ అయితే దీనిది. అండ్ ఓవరాల్ వర్డిక్ట్ ఇవ్వాలంటే మాత్రం ఇది ప్రైస్ ఎంతో తెలియదు నాకు చెప్పడానికి, అదే నాకు మెయిన్ ప్రాబ్లం. ప్రైస్ ఒకవేళ 30,000 అలా రేంజ్కి వచ్చింది అనుకోండి, ఒకవేళ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇది డీల్ బ్రేకింగ్ అంటే ఈ ఫోన్ అసలు కొనడానికి లేదు, ఒక డిపార్ట్మెంట్లో తీసి అవతల పడేద్దాం అన్న ఫీలింగ్ అయితే ఉండదు దీనిలో మీకు. డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కెమెరాస్ కూడా బాగున్నాయి. కాకపోతే చెప్పా కదా ఇష్యూస్ అయితే ఉన్నాయి. కెమెరా మీకు బ్యాక్ సైడ్ లో లైట్లో పోర్ట్రేట్ తీస్తే మాత్రం చాలా సాఫ్ట్ వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా మీకు లో లైట్లో ఫొటోస్ అంత బాగా రావట్లేదు. ఈ కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి కెమెరా డిపార్ట్మెంట్లో. మిగతా అంతా బాగానే ఉంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, 50 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా మంచి సెన్సార్ అది. అండ్ బ్యాటరీ కూడా ఓకే, మీకు బ్యాటరీ మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ మీరు అదొకటి ఛార్జింగ్ పెట్టుకోవాలి. నార్మల్ మ్యాక్సిమం యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. అన్నీ బాగున్నాయి. దీనిలో ప్రైస్ ఒక అరౌండ్ 30,000 తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా OnePlus ఫోన్స్లో దీనికైతే తిరుగు ఉండదు. చూడాలి మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొస్తారో, వెయిట్ చేసి చూడాలి. దీని ప్రైస్ డీటెయిల్స్ మనకి జూలై 5వ తారీఖు అయితే తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీడియోతో పాటు అప్పుడే తెలుస్తాయి. వీడియో కూడా మీకు అప్పుడే వస్తుంది. సో కింద ప్రైస్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.